క్లాస్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? డెబిట్ క్రెడిట్ చేశారా? No, ఆ sir. 3 ప్రాబ్లమ్స్ చేశారా డెబిట్ క్రెడిట్? సందీప్, లక్ష్మి, నవీన్, యా రాధా, క్లియర్? ఓకే, డన్. ఓకే మా, లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేసాం డెబిట్ అండ్ క్రెడిట్ ఏ విధంగా చేయాలి అనేసి. టుడే సెషన్స్ లో గ్రూప్స్ అండ్ లెడ్జెస్ ఎలా డివైడ్ చేయాలి, డివైడ్ చేసి రిపోర్ట్స్ ని ఎలా చెక్ చేయాలి అనేది తెలుసుకుంటాం. సో నిన్న క్లాసు, ఈ రోజు క్లాసు, రేపు చెప్పబోయే క్లాసు, ఇవి 3 వెరీ 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 ఇంపార్టెంట్. వీటిని బాగా అర్థం చేసుకుంటే సబ్జెక్ట్ బాగా వచ్చేస్తుంది. ఓకే, డన్ మా. పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. Yes, sir. యా. సో చూడండి, టాలీలో వన్స్ ఒక కంపెనీ క్రియేషన్ చేశామంటే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా ఆటోమేటిక్ గా టాలీ సొల్యూషన్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చేస్తారు. ఓకే, సో 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్. ఓకే, మనకి టోటల్ గా 28 గ్రూప్స్ ఉంటాయమ్మా. ఆ 28 గ్రూప్స్ లో ప్రైమరీ గ్రూప్స్ 15 ఉంటాయి, సబ్ గ్రూప్స్ 13 ఉంటాయి. ఆ ప్రైమరీ గ్రూప్స్ 15లో బ్యాలెన్స్ షీట్ లో 9 గ్రూప్ ఐటమ్స్ ఉంటాయి, ప్రాఫిట్ అండ్ లాస్ లో 6 గ్రూప్ ఐటమ్స్ ఉంటాయి. అవి ఏమిటి తెలుసుకోవాలి. మీకు టాలీ ప్రైమ్ 7.0 మీరు చూసుకుంటే, మీరు జనరల్ ప్రాబ్లమ్స్ అంటే జనరల్ లెడ్జెస్ మీరు ప్రాబ్లమ్స్ రూపంలో చేస్తారు కదా, వాటన్నిటి కూడా ఈ 28 గ్రూప్స్ లోనే సింక్ అవుతాయి. వేరేటి అడిషనల్ గా రావు. ఇవి అకౌంట్స్ లో ఫిక్స్డ్. వీటిని మనం తెలుసుకోవాలి. ఆ ప్రైమరీ గ్రూప్స్ 15 ఏమున్నాయి, ఆ సబ్ గ్రూప్స్ 13 ఏమున్నాయి, వీటి గురించి స్టెప్ బై స్టెప్ మనము టుడే సెషన్ లో క్లియర్ గా తెలుసుకుంటాం. ఈ 3 డేస్ క్లాసెస్ ఎవరైతే ప్రాపర్ గా నేర్చుకుంటారో, ఈ 3 డేస్ క్లాసెస్ ఎవరైతే ప్రాపర్ గా నేర్చుకుంటారో, ఫ్యూచర్ లో వీళ్ళు సబ్జెక్ట్ అనేది చాలా డెప్త్ గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి 100% ఛాన్సెస్ ఉంటుంది. అదైతే నేను 100% చెప్పగలను. ఓకే, సో డన్. చూడండి, ఈ 28 గ్రూప్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మనకి టాలీ ప్రైమ్ లో ఈ విధంగా షో చేస్తాయి లిస్ట్ ఆఫ్ గ్రూప్స్. 28 గ్రూప్స్, 2 లెడ్జెస్ డిఫాల్ట్ గా ఉంటాయి, క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్. వీటిని మనం చేయాల్సిన అవసరం లేదు, ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఓకే, బోల్డ్ లో పేరెంట్ గ్రూప్స్, సబ్ గ్రూప్స్ ఉంటాయి, ఇటాలిక్ లో లెడ్జెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, ఒక కొత్తగా న్యూ కంపెనీ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మన దగ్గర ఏమి ఉండాలి? న్యూ కంపెనీ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర ఏమి ఉండాలి? Capital, sir. క్యాపిటల్ ఉండాలి. సో క్యాపిటల్ అంటే ఎవరు? క్యాపిటల్ అంటే ఎవరు? Owners. ఓనర్ ఆఫ్ ది పర్సన్. ఓనర్ ఆఫ్ ది పర్సన్ ఏమంటారు? క్యాపిటల్ అంటారు. Yes. ఇప్పుడు Capital, sir. రాధా ఐటీ సొల్యూషన్స్ అనే కంపెనీ స్టార్ట్ చేయాలి. రాధా ఐటీ సొల్యూషన్స్ హ్యూమన్ బీయింగ్ కాదు, అది ఒక బిజినెస్. ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక 20 lakhs కావాలి. ఆ 20 lakhs అమౌంట్ బిజినెస్ కి ఎవరు అప్పుగా ఇస్తున్నారు? సో సొంత ఓనరే బిజినెస్ Bank, కి sir. అప్పుగా ఇస్తున్నారు. సొంత బిజినెసే తన ఓనర్ ఎవరైతే ఉంటారో, రాధా ఐటీ సొల్యూషన్స్ అనే కంపెనీలో ఓనర్ ఎవరైతే ఉంటారో వారే తమ ఓన్ బిజినెస్ కి 20 lakhs అప్పుగా ఇస్తున్నారు. ఓనర్ పేరు రాధా కాబట్టి రాధా అనే ప్లేస్ బదులు క్యాపిటల్ అని రాసుకోవాలి. ఓకే, బిజినెస్ వేరు, ఓనర్ వేరు, రెండు ఒకటి కాదు. మీరు బిజినెస్ లో నిలబడి ఆలోచించాలి, ఓనర్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించకూడదు. బిజినెస్ లో ఓనర్ కూడా ఒక ఎంప్లాయీ, బిజినెస్ ఓనర్ కూడా శాలరీ ఇవ్వాలి.
గుర్తుపెట్టుకోండి. సో ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ కు డబ్బులు కావాలి. బిజినెస్ ఎవరి దగ్గర అప్పు తీసుకుంది? ఓనర్ దగ్గర. ఓనర్ పేరేంటి? క్యాపిటల్. ఓనరే తన ఓన్ బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్. ఒక 20 lakhs ఇచ్చింది. ఆ 20 lakhs నుంచి ఓనరే తన ఓన్ బిజినెస్ కోసం పర్సనల్ యూజ్ కోసం ఆ 20 lakhs లో నుంచి అంటే బిజినెస్ లో నుంచి ఒక 5 లక్షలు పర్సనల్ యూజ్ కోసం తీసుకుంది ఓనరే. ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం 5 లక్షలు తీసుకుంది అంటే ఓనర్ పేరుకు బదులు డ్రాయింగ్ సార్. డ్రాయింగ్స్ అని రాసుకోవాలి. డ్రాయింగ్స్ అని రాసుకోవాలి. ఇవి రెండు నేమ్స్ ఎక్కడ కనపడినా మీకు మీరు తీసుకోవాల్సిన పేరేంటి? గ్రూప్ ఏంటి? క్యాపిటల్ అని తీసుకోవాలి. ఓకే. ఇటు పక్క ఉన్న లెడ్జెస్ అన్ని ఎక్కడ ఉంటాయి సార్ అంటే ప్రాబ్లమ్స్ లో ఉంటాయి. ఈ గ్రూప్స్ ఎక్కడ ఉంటాయి సార్ అంటే టాలీలో ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ కి ఈ గ్రూప్స్ ని ఐడెంటిఫై చేయాలి. ఇది సెకండ్ క్లాస్. ఓకే. ఒక న్యూ కంపెనీ పెట్టాలంటే డబ్బులు కావాలి. ఓకే, డన్. డబ్బులు అయితే వచ్చింది. ఇప్పుడు నీ బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గుడ్స్ కావాలి కదా. ఆ స్టాక్ ఆర్ గుడ్స్ ఎక్కడికి వెళ్ళి పర్చేజ్ చేయాలి? మార్కెట్ లో ఉన్న సప్లైర్స్ దగ్గరికి వెళ్ళి మార్కెట్. స్టాక్ ఆర్ గుడ్స్ ని పర్చేజ్ చేయాలి. సో పర్చేజ్ చేయాలి అంటే మనకి మార్కెట్ లో ఒకే సప్లై దగ్గరికి వెళ్తామా లేదంటే ఎన్ నెంబర్ ఆఫ్ సప్లైర్స్ దగ్గరికి వెళ్తామా? సో పర్చేజ్ ఫ్రమ్ లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్, purchase from Dinesh IT Solutions, purchase from Raja Enterprises, purchase from Karthik Solutions. ఇలా మార్కెట్లో మన బిజినెస్ వందల మంది సప్లైర్స్ దగ్గర వెళ్ళి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకమైన ప్రోడక్ట్ ని పర్చేజ్ చేస్తాం. పర్చేజ్ 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 అని 100 సార్లు వచ్చిందంటే 100 సార్లు చేయకూడదు, ఒక్కసారే చేయాలి. బట్ సప్లైర్స్ మాత్రం రిపీటెడ్ గా వస్తే ఒకసారి చేయాలి, కొత్త కొత్త వాళ్ళు వస్తే కొత్తగా చేయాలి. ఓకే. సో ఇప్పుడు పర్చేజెస్ అని వచ్చింది అంటే పర్చేజెస్ గ్రూప్ లో తీసుకోవాలి. పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్, పర్చేజెస్ ఫ్రమ్ ప్రియా మర్చెంట్స్. మన బిజినెస్ రామ్ దగ్గర నుంచి 1 lakh సరుకు పర్చేజ్ చేసింది అంటే ఇక్కడ 2 లెడ్జెస్ ఉన్నాయి. రామ్ పర్చేజెస్ ఫ్రమ్ రామ్, పర్చేజ్ కి సపరేట్ గా పర్చేజ్ తీసుకోవాలి. రామ్ కి ఏం తీసుకోవాలి? సండ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. సండ్రీ క్రెడిటార్స్. సో ఇక్కడ పర్చేజ్ కి పర్చేజ్ గ్రూప్ తీసుకుంటాం. ఇక్కడ వచ్చిన ప్రతి సప్లయర్ కి సండ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. పర్చేజ్ కి మాత్రం పర్చేజ్ గ్రూపే తీసుకోవాలి. ఓకే. తర్వాత పర్చేజ్ చేశారు 1 lakh, వాటిలో ఒక 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది. మన బిజినెస్ ఏం చేసింది? మళ్ళీ అదే రామ్ ట్రేడర్స్ కి రిటర్న్ చేసింది. అంటే పర్చేజ్ వచ్చినా పర్చేజ్ రిటర్న్స్ వచ్చినా ఏ గ్రూప్ తీసుకోవాలి? పర్చేజెస్ గ్రూపే తీసుకోవాలి. కానీ నేమ్స్ కు మాత్రం సండ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. ఓకే. మీరు పర్చేజ్ చేసేటప్పుడు స్టాక్ ఆర్ గుడ్స్ మార్కెట్ లో సప్లైర్స్ నుంచి పర్చేజ్ చేసిన పర్చేజ్ రిటర్న్స్ వచ్చినా ఆ 2 లెడ్జెస్ కి మీరు తీసుకోవాల్సిన గ్రూప్ పర్చేజ్. సో నేమ్స్ వస్తే పర్చేజ్ పక్కన నేమ్స్ వస్తే సండ్రీ క్రెడిటార్స్, పర్చేజ్ పక్కన నేమ్స్ వస్తే సండ్రీ క్రెడిటార్స్. గుర్తుపెట్టుకోండి. ఓకే. బిజినెస్ స్టార్ట్ చేశారు, మీ బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గుడ్స్ ని కూడా పర్చేజ్ చేశారు. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం? వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్ లో కస్టమర్స్ కి స్టాక్ ఆర్ గుడ్స్ సేల్ చేస్తున్నాం. సేల్స్ టు బాలు ప్రైవేట్ లిమిటెడ్, సేల్స్ టు నీరజ ఐటీ సొల్యూషన్స్, సేల్స్ టు కావ్య ఎంటర్ప్రైజెస్. ఇలా వందల మందికి మన బిజినెస్ సేల్ చేస్తూ ఉంటది. ఇలా వందల మంది వస్తున్నారనే మనము సండ్రీ డెబ్టార్స్ తీసుకుంటాం. సేల్స్ కు మాత్రం సేల్స్ గ్రూప్ తీసుకుంటాం. కస్టమర్ కి సేల్ చేసాం, కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగినాయి. డ్యామేజ్ జరిగితే ఏం చేయాలి? సేల్స్ రిటర్న్ కూడా చేయాలి. సేల్స్ వచ్చినా సేల్స్ రిటర్న్స్ వచ్చినా తీసుకోవాల్సిన గ్రూప్ ఏంటి? సేల్స్ తీసుకోవాలి.
మన లాంగ్వేజ్ లో బయర్స్ రిసీవర్స్ అంటాం. టాలీ లాంగ్వేజ్ లో సన్రీ డెబ్టార్స్ అంటాం. సేల్స్ టు నవీన్ ట్రేడర్స్, సేల్స్ టు బాలు ప్రైవేట్ లిమిటెడ్. సేల్స్ కి సేల్స్ గ్రూప్ తీసుకుంటాం, నవీన్ కి సన్రీ డెబ్టార్స్ తీసుకుంటాం. సేల్స్ కు సేల్స్ తీసుకుంటాం, బాలు ప్రైవేట్ లిమిటెడ్ కి సన్రీ డెబ్టార్స్ తీసుకుంటాం. ఏదైనా సరుకు డ్యామేజ్ జరిగింది, మళ్ళీ కస్టమర్ మనకే రిటర్న్ చేశాడు, సేల్స్ రిటర్న్. ఇవి రెండు ఏమొచ్చినా సేల్స్ తీసుకోవాలి. సేల్స్ పక్కన పేరు వస్తే సన్రీ డెబ్టార్స్, పర్చేజ్ పక్కన పేరు వస్తే సన్రీ క్రెడిటార్స్. ఓకే, డన్. తర్వాత తర్వాత ఫ్యాక్టరీలో ఎక్స్పెన్సెస్ జరుగుతాయి మంత్లీ. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకుని వెళ్ళిపోతారు, డైలీ వేజెస్. సో తర్వాత నెక్స్ట్, ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి. ఫ్యాక్టరీలో మిషన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. అక్కడ ప్రోడక్ట్ తయారైన తర్వాత ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్లోకి వెళ్ళాలంటే మనకి క్యారేజ్ ఇన్వర్స్ జరుగుతుంది. వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కూడా జరుగుతుంది. ఇలా ఏవి వచ్చినా మనం అండర్లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ మనకి ఆఫీస్లో జరుగుతాయి. ఎంప్లాయీస్లకి శాలరీస్ ఇవ్వాలి, ఆఫీస్కి రెంట్ కట్టాలి, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, టెలిఫోన్ బిల్ ఉంటుంది, బిజినెస్ కోసం అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ ఉంటుంది, బిజినెస్ పర్పస్ మీద ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఉంటుంది, ఆఫీస్ అన్నాక పోస్టేజ్ ఉంటుంది, ఆఫీస్ అన్నాక స్టేషనరీ ఉంటుంది, అసెట్స్ మీద డిప్రిసియేషన్ తీయాలి. మన బిజినెస్ ఎవరికైనా డబ్బులు ఇచ్చింటే వాళ్ళు ఇవ్వకుండా వదిలేస్తారు, సో బ్యాడ్ డెబ్ట్స్ ఉంటాయి. ఓకే, మనం ఇంట్రెస్ట్ అప్పు తెచ్చి ఉంటాం, దానికి ఇంట్రెస్ట్ కట్టాలి. ఓకే, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక బిజినెస్ లో మంత్లీ ఎక్స్పెన్సెస్ చాలా జరుగుతాయి. ఇక్కడ ఉన్న లెడ్జెస్ ఏవి వచ్చినా మీరు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. డిస్కౌంట్స్ అడుగుతారు, కమిషన్స్ అడుగుతారు, ఇంట్రెస్ట్ కట్టాలి. ఇలాంటివి ఏమి జరిగినా మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత మన బిజినెస్ మార్కెట్ లో లోన్స్ తెచ్చుకుంటే, లోన్స్, లోన్ టేకెన్ ఫ్రమ్ కళ్యాణ్ ట్రేడర్స్, లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్ టేకెన్ ఫ్రమ్ ముతూట్ ఫైనాన్స్. సార్ మనిషి పేరు వచ్చింది, బ్యాంక్ పేరు వచ్చింది, ఏజెన్సీ పేరు వచ్చింది. ఇక్కడ ఏమంటున్నాం మనం? లోన్ టేకన్ లేదంటే టుక్, V1, V2, V3. మనం అప్పు తీసుకుంటున్నాం కాబట్టి అండర్లో లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకోవాలి. మన బిజినెస్ మార్కెట్లో ఉన్న పర్సన్స్ దగ్గర నుంచి కానీ, మార్కెట్లో దగ్గర ఉన్న బ్యాంకుల దగ్గర నుంచి కానీ, మార్కెట్ దగ్గర ఇన్స్టిట్యూట్ల దగ్గర నుంచి కానీ అప్పు తీసుకుంటే లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకుంటాము. అదే మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇస్తే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకుంటాము. లోన్ గివెన్ టు బాలు ట్రేడర్స్, లోన్ గివెన్ టు ఎస్బిఐ బ్యాంక్, లోన్ గివెన్ టు కార్తిక్. మన బిజినెస్ అవుటర్స్ లోన్ ఇస్తే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్. సో తర్వాత ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ మోర్ దాన్ 1 year పైగా యూజ్ పొందితే వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ల్యాండ్, కంప్యూటర్, బిల్డింగ్స్, ప్రింటర్, మెషినరీ, కార్, ఫర్నిచర్, మొబైల్. ఇలాగా అసెట్స్ కొని మన బిజినెస్ కోసం ఉపయోగించుకుంటే వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. మీరు వర్క్ చేసేటప్పుడు ఇవి మీకు వస్తాయి, అప్పుడు మీరు ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్ లో తీసుకోవాలి. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇవన్నీ ఆఫీస్ లో జరుగుతాయి. ఇప్పుడు మీ బిజినెస్ బయట వాళ్ళకి 1 lakh డబ్బులు ఇచ్చింది, ఊరికనే ఇస్తుందా? ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సో మీరు 1 lakh పర్చేజ్ చేశారు, 80,000 వాళ్ళకి ఇచ్చారు, 20,000 ఇవ్వలేదు, సెటిల్ ద బిల్ అన్నారు, డిస్కౌంట్ రిసీవ్డ్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం డ్రాయింగ్స్ తీసుకున్నాడు, 2 నెలలు ఉపయోగించుకున్నాడు. 2 ఏళ్ల తర్వాత అదే అమౌంట్ 2 lakhs బిజినెస్ కి ఒప్పుకుంటుందా?
లేదు. ఇంట్రెస్ట్ అడుగుతది. తర్వాత కమిషన్స్ మీరు పని చేస్తున్నారు. కమిషన్ రిసీవ్. ఇలా ఏవి వచ్చినా మీరు ఇండైరెక్ట్ ఇన్కమ్స్‌లో తీసుకోవాలి. ఇంకా డైరెక్ట్ ఇన్కమ్స్ ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఫైర్ ఇన్సూరెన్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఏదైనా ఇంజ్యూరీ జరిగిందనుకోండి ఇన్సూరెన్స్ వస్తుంది. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్. వేరే దేశాలకు ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ జరుగుతూ ఉంటాయి. ఫ్లైట్ చార్జెస్ రిసీవ్డ్. డెలివరీ చార్జెస్ రిసీవ్డ్. ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్. ప్రొఫెషనల్ ఫీజెస్ రిసీవ్డ్. ఇలా ఏవి వచ్చినా కూడా అండర్‌లో డైరెక్ట్ ఇన్కమ్స్ తీసుకోవాలి. తర్వాత కరెంట్ అసెట్స్, బిల్స్, రిసీవబుల్స్ మనకు రావాల్సిన అమౌంట్స్, ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సెస్ ముందుగానే 3 నెలలకు, 2 నెలలకు రీచార్జ్ చేసుకుంటాం కదా! మొబైల్ రీచార్జ్, డిష్ టీవీ రీచార్జ్, సాలరీ అడ్వాన్స్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సెస్, షేర్స్, లక్కీ భాస్కర్ సినిమా చూసుంటారు మీరు. అప్పుడప్పుడు కొంటారు, అప్పుడప్పుడే అమ్మేస్తారు. రొటేషన్ అవుతూ ఉంటది. వితిన్ 6 మంత్స్ లోపలే రొటేషన్ అవుతూ ఉంటుంది. వీటిని కరెంట్ అసెట్స్ అంటారు. సో తర్వాత కరెంట్ లయబిలిటీస్ మన బిజినెస్ ఎవరికైనా డబ్బులు పే చేయాల్సినది ఉంటే, బిల్స్ పేయబుల్ మనం ఇవ్వాల్సిన అమౌంట్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ఓకే, పెండింగ్ బ్యాలెన్సెస్, ఇవి రెండు ఏ వచ్చినా అండర్లో కరెంట్ లయబిలిటీస్ తీసుకోవాలి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్. ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎస్బీఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, కెనరా బ్యాంకు, ఏదో ఒక బ్యాంక్ అయితే ఓపెన్ చేసుకుంటాం. వాటి అండర్లో మనం బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. బిజినెస్ లో బాగా ప్రాఫిట్ వచ్చింది, కొంత అమౌంట్ రిజర్వ్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్ లో సర్ప్లస్ రావచ్చు. కరోనా ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు బిజినెస్ లో జరగవు. సో అలాంటప్పుడు ఏం చేస్తాం? సో మన దగ్గర ఉన్న ప్రాఫిట్ లో అమౌంట్ నుంచి తీసుకొని బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించుకుంటాం. తర్వాత జనరల్ రిజర్వ్. ఓకే, బాగా ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎంప్లాయీస్ కి బోనస్లు, ఇన్సెంటివ్స్ ఇవ్వడం. ఇవి రెండు ఏ వచ్చినా మనం రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తీసుకోవాలి. సో తర్వాత మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవాలి. తర్వాత డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, సిజిఎస్టి, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇలా ఏవి వచ్చినా అండర్లో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ తీసుకోవాలి. ఇవి మన జిఎస్టి కాన్సెప్ట్ లో ఉపయోగిస్తాం. బ్యాంక్ ఓడి, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. మనకి ఏదైనా డబ్బులు అవసరమైనప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటాం. అవసరమైనప్పుడు బ్యాంక్ దగ్గర నుంచి కూడా మనం ఎక్స్ట్రా అమౌంట్ కూడా తీసుకుంటాం. తర్వాత బ్రాంచ్ అండ్ డివిజన్స్, బ్రాంచ్ ఆఫీస్. మనకి మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నప్పుడు ఆ మల్టిపుల్ బ్రాంచెస్ కోసం అసెట్స్ కావాల్సి వచ్చినప్పుడు మనము ఉపయోగిస్తాం. స్టాక్, స్టాక్ ఇన్ హ్యాండ్. సో ఇది వచ్చేసి మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ యూజ్ చేయడానికి ఉపయోగిస్తాం. మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్, చిల్లర ఖర్చులు. ఆఫీస్ లో ఫెస్టివల్స్ కి డెకరేషన్ ఖర్చులు, గిఫ్ట్, డొనేషన్, ఓకే, రిపేర్స్, బ్యాంక్ ఛార్జెస్ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటాం. తర్వాత సెక్యూర్ లోన్స్, ఏదైనా షూరిటీ పెట్టి తీసుకునే లోన్స్, ప్రాపర్టీస్, వెహికల్స్, లిక్విడ్ అసెట్స్, ఇలా ఏమైనా తీసుకున్నామంటే వీటి మనం సెక్యూర్ లోన్స్ లో తీసుకోవాలి. అన్సెక్యూర్ లోన్స్, స్టూడెంట్స్ లోన్స్, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వీటిని అన్సెక్యూర్ లోన్స్ అంటారు. సో తర్వాత డిపాజిట్ అసెట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, సెక్యూరిటీ డిపాజిట్స్, టెలిఫోన్ సెక్యూరిటీ డిపాజిట్స్ ఇలా చేస్తాం. 2 నెలలకు కానీ 3 నెలలకు కానీ అలాగా. అప్పుడు మనం డిపాజిట్ అసెట్స్ తీసుకుంటాం. నెక్స్ట్ సస్పెన్స్ కి సస్పెన్స్ అకౌంటే తీసుకుంటాం. ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఈ రెండు యాక్టివిటీస్ లో దీన్ని ఉపయోగిస్తాం. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ కానప్పుడు దీన్ని ఉపయోగిస్తాం. ప్రొవిజన్స్ ఇయర్ ఎండింగ్ లో యూజ్ చేస్తాం. 31st మార్చ్ లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయడానికి ఈ రెంట్, సాలరీస్ పేయబుల్, రెంట్ పేయబుల్, టెలిఫోన్ బిల్లు ఇలాంటివి యూజ్ చేయడానికి మనం ఉపయోగిస్తాం. ఓకే, సో వీటిని ప్రొవిజన్స్ అంటాం. నెక్స్ట్ క్యాష్, క్యాష్ ఇన్ హ్యాండ్. ఓకే, క్యాష్ కి మనం క్యాష్ ఇన్ హ్యాండ్ తీసుకుంటాం. ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ కోసం ఉపయోగిస్తాం. ఇది డిఫాల్ట్ ఉంటుంది, నో నీడ్. ఇది మనకి థియరీ. మీరు ఆ 3 ప్రాబ్లమ్స్ కు సేమ్ మన గ్రూప్స్ అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం చూసి ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి చెప్పండి, క్యాష్ తో కలిపి 8, 9, 13, 14, 15 కౌంట్ చేసి రిపీటెడ్ గా వచ్చింది కాకుండా కొత్తగా వచ్చింది సింగిల్ టైం వచ్చింది చెప్పండి. ఎనీవన్ చెప్పండి మా.
టోటల్ గా ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? 11 సార్. 11. ఏమేమి ఉన్నాయి చెప్పండి? క్యాపిటల్, వెరీ గుడ్, పర్చేస్ అకౌంట్, వెరీ గుడ్, కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్, వెరీ గుడ్, కళ్యాణ్ మర్చెంట్స్, వెరీ గుడ్, సేల్స్ అకౌంట్, వెరీ గుడ్. తర్వాత రెంట్, వేజెస్, వెరీ గుడ్. డిఫరెంట్, చెప్పాలి. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్, వెరీ గుడ్. బ్యాంక్ అకౌంట్, యా. సో టోటల్ గా క్యాష్ తో కలిపి మనకి 11 ఉన్నాయి. ఫస్ట్ క్యాపిటల్ గ్రూప్ ఏం తీసుకోవాలి మా క్యాపిటల్ కి? క్యాపిటల్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ అంటే ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? ఒకటా రెండా? 2 సో పర్చేజ్ ఏం తీసుకోవాలి? పర్చేస్ అకౌంట్, కార్తిక్ ఏం తీసుకోవాలి? సండ్రీ, క్రెడిటర్స్, నెక్స్ట్ క్యాష్ అవసరమా? కార్తిక్ అవసరమా? నో నీడ్. సేల్స్ టు కళ్యాణ్ ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? ఒకటా రెండా? 2 సార్, సేల్స్ ఏం తీసుకోవాలి? సేల్స్, సేల్స్, సో కళ్యాణ్కి ఏం తీసుకోవాలి? సన్రీ డెటర్స్, నెక్స్ట్ క్యాష్ అవసరమా? కళ్యాణ్ అవసరమా? No. ఎస్బీఐ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ సార్. ఏం తీసుకోవాలి? బ్యాంక్ బ్యాంక్ రెంట్ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, నెక్స్ట్ వేజెస్ ఏం తీసుకోవాలి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డిస్కౌంట్ రిసీవ్డ్ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ ఏం తీసుకోవాలి? డైరెక్ట్ ఇన్కమ్స్, ఇలాగా మీరు డిఫాల్ట్ గా 11 క్యాష్ డిఫాల్ట్ గా ఉంటుంది, 10 వస్తాయి వితౌట్ క్యాష్ కాకుండా. ఇంకా మరికొన్ని చెప్పండి. కంప్యూటర్ ఏం తీసుకోవాలి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంప్యూటర్ ఏం తీసుకోవాలి? ఫిక్స్డ్ అసెట్స్, ఫర్నిచర్, ఫిక్స్డ్ షేర్స్, ఏం తీసుకోవాలి? కరెంట్ అసెట్స్, ఇంటరెస్ట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్, డైరెక్ట్ ఇన్కమ్స్, క్యాపిటల్ రిజర్వ్, సార్, ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, రిజర్వ్స్, నెక్స్ట్ లైక్ పర్చేజ్ రిటర్న్, పర్చేస్ అకౌంట్, పర్చేస్ సార్, సేల్స్ రిటర్న్, సేల్స్ అకౌంట్, సేల్స్ అకౌంట్ సార్, ఫ్యాక్టరీ రెంట్, ఫ్యాక్టరీ రెంట్,
ఫ్యాక్టరీ రెంట్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ సో ఫైర్ ఇన్సూరెన్స్ క్లైమ్ రిసీవ్డ్, జన్ Indirect expenses. Direct income. Okay. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, Direct డైరెక్ట్ ఇన్కమ్ సార్. prepaid expenses. Correct. కరెంట్ అసెట్. సో సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎస్బీఐ బ్యాంక్, Bank account. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కదా. Yes. Bank account. బ్యాంక్ అకౌంట్ సార్. సో తర్వాత నెక్స్ట్ సాలరీస్, డైరెక్ట్ ఇన్కమ్ సార్. Direct income. Direct expenses. Indirect expenses. టెలిఫోన్ చార్జెస్, Indirect expenses. నెక్స్ట్ మెషినరీ, ఫిక్స్డ్ అసెట్. ఫిక్స్డ్ అసెట్ సార్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫిక్స్డ్ అసెట్ సార్. Investment. లోన్ టేకెన్ ఫ్రమ్ ఎల్ఐసి, Loans and Loans and liabilities. liabilities. లోన్ గివెన్ టు రాజా ట్రేడర్స్, Unsecured loans. Loans and liabilities. Okay. Loans and liabilities. బిల్స్ పేయబుల్, Current assets. Liabilities. సస్పెన్స్, Suspense. Suspense. సో తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్స్, Indirect. Sir. డిపాజిట్స్. ఇలాగా మీరు ఆ 3 ప్రాబ్లమ్స్ కు డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేయాలి. చాలా సింపుల్ గా ఉంటాయి. ఎవరైతే చెప్పింది చెప్పినట్టుగా చేస్తారో, ఈ 3 డేస్ క్లాసెస్ ఎవరైతే చేస్తారో ఫర్దర్ క్లాసెస్ చాలా డెడ్ ఈజీగా ఉంటాయి. ఈ 3 క్లాసెస్ ఎవరైతే నెగ్లిజెన్స్ చేస్తారో ఓకే మీరు ఫర్దర్ క్లాసెస్ లో కన్ఫ్యూజ్ అవుతారు. మెటీరియల్ లోనే కంటెంట్ ఉంటది క్లాస్ 2 అని చూసుకోవచ్చు. మీకు మెటీరియల్స్ రేపటి లోపల కానీ మన్నాడు లోపల రీచ్ అవుతాయి. కంటెంట్ అంతా మీకు మెటీరియల్ లోనే ఉంటది. ఒక్కసారి ఆ పీడిఎఫ్ చూసుకోవచ్చు బేసిక్ మొత్తం. ఓకే నీట్ గా మీకు చెప్పేటన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. క్లాస్ 2 పేజ్ నెంబర్ 16. ఒకసారి పెన్ను పేపర్ తీసుకొని రాయండి. ఇవన్నీ రాసి ఆ క్వశ్చన్స్ మీరు ఐడెంటిఫై చేయండి. ఎప్పుడైతే బై హ్యాండ్ తో రాస్తారో సబ్జెక్ట్ వస్తుంది. ఎప్పుడైతే బై హ్యాండ్ తో రాయారో సబ్జెక్టు రాదు. ముందే చెప్తున్నాను. సబ్జెక్టు బై హ్యాండ్ తో రాయాలి. రాయండి, తప్పు లేదు, నో ప్రాబ్లం. 1కి 2 సార్లు సబ్జెక్ట్ రాస్తే ఇంకా బెటర్. ఆ వర్డ్స్, ఆ వెకాబులరీ, ఆ టర్మినాలజీ, ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ రావు. కరెక్ట్ గా చేస్తారు. క్లియరా? ఎనీ డౌట్స్? Yes, sir. Yes, sir. ఇంకా టుమారో మనకి doubts. లాస్ట్ ఫైనల్ బేసిక్ క్లాస్ ఉంటుంది. ఇంకా డే ఆఫ్టర్ టుమారో నుంచి మనం కంటెంట్ లేక ఎంటర్ అవ్వం. Okay, sir. నిన్నటి Okay. క్లాస్ లో ఎనీ డౌట్స్ ప్లీజ్ రెస్పాండ్. నిన్నటి క్లాస్ ఎంతమంది డెబిట్ క్రెడిట్ No, చేశారు? చేశారా నిన్నటి వరకు? ఎంతమంది చేశారు, ఎంతమంది చేయలేదు? చేశారా?
ఎస్ సార్. చేసిన వాళ్ళు చాట్లో వేయండి. మళ్ళీ తర్వాత చూస్తాను నేను. నెగ్లెక్ట్ చేయకండి. ఈ 3 డేస్ క్లాసెస్ చాలా 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 ఇంపార్టెంట్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఈ 3 డేస్ క్లాసెస్ లోనే మీకు 45 డేస్ కోర్స్ సిలబస్ అంతా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఈ ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫికేషన్ మరీ మరీ ఇంపార్టెంట్. రేపు చెప్పబోయే క్లాసు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అది ఓకేనా, డన్ మా చేసేయండి. ఎస్ సార్. Yes. Thank you. డన్ బస్. యా, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వాయిస్ ఇస్ క్లియర్ మా? Yes, sir. సో లాస్ట్ ప్రీవియస్ గ్రూప్స్ అండ్ లెడ్జెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియరా? ఎనీవన్ మా? క్లియర్ కదా? ఓకే. ఓకే గైస్, టుడే లాస్ట్ బేసిక్ క్లాస్. టుడే మనం వచ్చేసి టాలీ ప్రైమ్ 7.0 లేటెస్ట్ వర్షన్ లో ఓచర్ టైప్ కీస్ గురించి మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. మనము లాస్ట్ 2 క్లాసెస్ ఈ రోజు చెప్పబోయే ఫైనల్ బేసిక్ క్లాస్ వెరీ 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 ఇంపార్టెంట్. వీటిని గాన మీరు మిస్ అయ్యారంటే ఓకే, 1-2 సార్లు క్లాస్ వినకపోతే ఫర్దర్ అన్ని కూడా మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటాయి. ఓకే, సో పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఓకేలా? చెప్పండి మా, పీపీటీ కనబడుతుందా? Yes, sir. యా. సో టాలీలో వన్స్ ఒక కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటారు మా, ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఆ 28 గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, 2 లెడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి నేను డిస్కస్ చేశాను. ఈరోజు ఓచర్స్ 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్. ఈ 24 ఓచర్స్ ని మనము ఎన్ని కేటగిరీస్ గా, అంటే టాలీ కంపెనీ ఎన్ని కేటగిరీస్ గా డివైడ్ చేస్తుంది, ఏ కేటగిరీలో ఏ లెడ్జెస్ లైక్ ఏ ఓచర్స్ వస్తాయి అనేది కూడా తెలుసుకుంటాం. ఇక్కడ మీరు చూడండి, కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, పర్చేజ్, సేల్స్, జర్నల్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, రిసిప్ట్స్ నోట్, రిజెక్షన్స్ అవుట్, డెలివరీ నోట్, రిజెక్షన్స్ ఇన్, ఇవి రెగ్యులర్ గా యూజ్ చేస్తాం. ఇక్కడ పేరూల్, అటెండెన్స్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్క్అవుట్ ఆర్డర్, మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్, మెమరాండం, ఫిజికల్ స్టాక్, రివర్సింగ్ జర్నల్, స్టాక్ జర్నల్. వీటిని సిచ్యువేషన్ బట్టి మనం యూజ్ చేస్తాం. యూజ్ చేస్తాం. ఇప్పుడు వీటిని ఈ 24 ఓచర్స్ ని ఎన్ని కేటగిరీస్ గా డివైడ్ చేశారు? 4 కేటగిరీస్. 4 కేటగిరీస్ ఏంటివి? అకౌంటింగ్ ఓచర్స్, ఇన్వెంటరీ ఓచర్స్, ఆర్డర్ ఓచర్స్, పేరోల్ ఓచర్స్. టాలీలో వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తే మీరు 1 lakh కంపెనీస్ క్రియేట్ చేయండి. ప్రీ డిఫైన్డ్ గా మనకి 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కేసు ప్రీ డిఫైన్డ్ గా వచ్చేస్తాయి. ఈ రోజు క్లాస్ లో ఓచర్ టైప్ కేసు 24 ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి, అకౌంటింగ్ ఓచర్స్ లో ఏమేమి వస్తాయి? కాంట్రా, సేల్స్, పర్చేజ్, రిసిప్ట్, పేమెంట్, జర్నల్ ఓచర్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, మెమరాండం ఓచర్స్. ఇప్పుడు కొత్తగా మనము ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలి చెప్పండి మా? కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? Capital. సో అవుట్ సైడ్ నుంచి లేదా ఓనర్ నుంచి బిజినెస్ కి డబ్బులు వస్తుందంటే ఇన్కమా ఎక్స్పెన్సా? Income, sir. ఇన్కమ్ అంటే Income. మనం రిసిప్ట్ ఓచర్ లో తీసుకోవాలి. ఓకే, బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ ఏం చేయాలి? పర్చేజ్ చేయాలి. ఎవరి నుంచి? సప్లయర్ నుంచి. అప్పుడు ఏ ఓచర్ లో తీసుకోవాలి? స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తున్నప్పుడు పర్చేజ్ ఓచర్ లో తీసుకోవాలి. ఒకవేళ మన బిజినెస్ అప్పుగా పర్చేజ్ చేసింది అనుకోండి సప్లయర్ నుంచి, తర్వాత మన బిజినెస్ 1 వీక్ తర్వాత 1 మంత్ తర్వాత ఏం చేయాలి? సప్లయర్ కి పేమెంట్ చేయాలి. పేమెంట్ అంటే పేమెంట్ ఓచర్ లో తీసుకోవాలి. కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగినాయి, సో సప్లయర్ మన బిజినెస్ ఏం చేస్తుంది? సప్లయర్ కి
పర్చేజ్ రిటర్న్ చేస్తుంది. అప్పుడు జర్నల్ ఓచర్లో తీసుకోవాలి సర్వీస్ అయితే. అదే ఇన్వెంటరీ అయిందనుకోండి, డెబిట్ నోట్ తీసుకోవాలి. పర్చేజు, పేమెంట్, జర్నల్, డెబిట్ నోట్ ఇవి ఒక కేటగిరీ ఆర్డర్. ఓకే, పర్చేజ్ బిజినెస్ స్టార్ట్ చేసాం, బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గుడ్స్ ని పర్చేజ్ చేసాం, బాగుంది. వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో కస్టమర్స్ కి సేల్స్ చేస్తాం. అప్పుడు సేల్స్ ఓచర్లో వేయాలి. కస్టమర్స్ 1 వీక్ తర్వాత 1 మంత్ తర్వాత ఏం చేయాలి? కస్టమర్ మనకు డబ్బులు పే చేయాలి. అంటే కస్టమర్ డబ్బులు ఇస్తున్నాడంటే మనకి ఇన్కమ్, అంటే రిసిప్ట్ ఓచర్లో తీసుకోవాలి. తర్వాత కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగినాయి, కస్టమర్ ఏం చేశాడు? సేల్స్ రిటర్న్ చేశాడు. అప్పుడు జర్నల్ ఓచర్లో ఎంట్రీ పాస్ చేయాలి. సర్వీస్ అయితే ఇన్వెంటరీ అయిందనుకోండి, సేల్స్ రిటర్న్ కి క్రెడిట్ నోట్ తీసుకోవాలి. క్రెడిట్ నోట్ తీసుకోవాలి. ఇంకా బిజినెస్ అన్నాక డిపాజిట్లు ఉంటాయి, విత్డ్రాలు ఉంటాయి. అప్పుడు మనం కాంట్రా ఓచర్లో తీసుకోవాలి. బిజినెస్ లో ఒక 5,000 10,000 మంత్లీ కొన్ని ఖర్చులు జరుగుతాయి. సో అప్పుడు ఎస్టిమేషన్ గా ఇంత అమౌంట్ జరగచ్చు అని మెమరాండం ఓచర్లో ఎంట్రీ పాస్ చేయొచ్చు. ఎస్, ఖచ్చితంగా జరిగిందన్నప్పుడు దాన్ని మెమరాండం ఓచర్ నుంచి మళ్ళీ పేమెంట్ ఓచర్ కి కన్వర్ట్ చేయొచ్చు. ఇవన్నీ అకౌంటింగ్ ఓచర్స్ లో ఉంటాయి. తర్వాత ఇన్వెంటరీ ఓచర్స్. ఇవి స్టాక్ జర్నల్, ఫిజికల్ స్టాక్, డెలివరీ, రిసిప్ట్, రిజెక్షన్ అవుట్, రిజెక్షన్ ఇన్, మెటీరియల్ అవుట్, మెటీరియల్ ఇన్. సో ఇవన్నీ కూడా సిచ్యువేషన్ బట్టి మనం ఉపయోగిస్తాం. స్టాక్ జర్నల్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు దీన్ని ఉపయోగిస్తాం. ఫిజికల్ స్టాక్ కౌంటెడ్ గా మన దగ్గర ఫిజికల్ గా ఎంత ఉంది అనేది ఫిజికల్ స్టాక్ లో చూస్తాం. ఇంకా డెలివరీ నోటు, రిసిప్ట్స్ నోటు, రిజెక్షన్ ఇన్, రిజెక్షన్ అవుట్ ఇవి లైక్ మనకి పర్చేజ్ ఆర్డర్ లో ఒక పార్టుగా, సేల్స్ ఆర్డర్ లో ఒక పార్టుగా దీన్ని ఉపయోగిస్తాం. తర్వాత మల్టిపుల్ గోడౌన్స్ మెయింటైన్ చేసేటప్పుడు మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్ ని ఉపయోగిస్తాం. వీటిని మనం ఇన్వెంటరీ ఓచర్స్ అంటాం. తర్వాత ఆర్డర్ ఓచర్స్. ఆర్డర్ ఓచర్స్ అంటే ఏంటి? మనకి పర్చేజ్ ఆర్డర్, మనకు స్టాక్ కంప్లీట్ అవుతుంది 1 వీక్ ముందుగానే మన సప్లయర్ కి ఆర్డర్ పెట్టుకోవడం. కస్టమర్ 1 వీక్ ముందుగానే మన దగ్గర ఆర్డర్ పెట్టుకోవడం, సేల్స్ ఆర్డర్. ఓకే, సో తర్వాత బిల్ ఆఫ్ మెటీరియల్, జాబ్ వర్క్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మనకు ఒక 100 ఐఫోన్లు తయారు చేయాలి. ఆ 100 ఐఫోన్లకు సంబంధించిన రా మెటీరియల్ ఆ మ్యానుఫ్యాక్చరర్కి ఇవ్వాలి. ఆ మ్యానుఫ్యాక్చర్ ఏం చేస్తాడు? ఒక 3 నెలలు 6 నెలలు టైం తీసుకొని దాన్ని కంప్లీట్ చేసి మనకి మెయిన్ ఫినిష్డ్ గుడ్స్ గా మార్చి మనకి ఇస్తాడు. జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్. సో తర్వాత పేరోల్ ఓచర్స్. ఎంప్లాయీస్ కి శాలరీస్ డిఫైన్ చేయడానికి, అటెండెన్స్ ఇవ్వడానికి మనకి పేరోల్ ఓచర్స్ ని ఉపయోగిస్తారు. ఇవి మనకి టాలీలో ఇలా షో చేస్తాయి. 24 ఓచర్ టైప్స్. మనకి దీంట్లో డబుల్ ఎంట్రీ మోడ్, సింగిల్ ఎంట్రీ మోడ్ ఉంటుంది. సింగిల్ ఎంట్రీ మోడ్ నుంచి డబుల్ ఎంట్రీ మోడ్ ఒకసారి మార్చుకోవాలి, డెబిట్ ఆర్ క్రెడిట్. అది మనం టుమారో ఫర్దర్ క్లాస్ లో చూస్తాం. ఓచర్ టైప్స్ లోకి వెళ్ళి ఇలా మార్చుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ ఓచర్స్ ఎంట్రీస్ గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే, సో మీరు చెప్పండి, ఓచర్ టైప్స్ 24 ఉన్నాయి. ఇప్పుడు ఇండియా ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇండియా ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? April 1st. April 1st. 1st ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది, 31st కి ఎండ్ అవుతుంది. ఇప్పుడు ఫంక్షన్ కీస్ మనకి కీబోర్డ్ లో కానీ లైక్ ల్యాప్టాప్ లో కానీ ఫంక్షన్ కీస్ ఉంటాయి, F1 నుంచి F12 వరకు. ఒక్కొక్క కీ ఒకలా ఉపయోగపడుతుంది. మనకి F2 డేట్ అంటే ఏంటి? మన బిజినెస్ లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాపర్ గా మనము డేట్ వైజ్, మంత్ వైజ్, ఇయర్ వైజ్ గా మార్చుకుంటూ మన బిజినెస్ లో జరిగే లైవ్ డైలీ ట్రాన్సాక్షన్స్ ని, సో వీ కెన్ మెయింటైన్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ని క్రోనాలజికల్ ఆర్డర్ లో వాటిని డేట్లు మారుస్తూ ఎంట్రీస్ పాస్ చేసుకుంటూ వెళ్ళాలి. దీని F2 డేట్ అని మనం చెప్పుకుంటాం. తర్వాత F4 కాంట్రా. F4 కాంట్రా అంటే ఏంటి? మనకి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. మనం బిజినెస్ పెట్టిన తర్వాత ఆ బిజినెస్ పేరు మీద ఒక కరెంట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటాం. ఇప్పుడు లోకేష్ ఐటీ సొల్యూషన్స్ అని పెట్టుకున్నాను. లోకేష్ ఐటీ సొల్యూషన్స్ మీద ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాను. సో లిక్విడ్ క్యాష్ బై హ్యాండ్ లో లేకుండా డబ్బులు తీసుకుని వెళ్ళి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాం, అవసరమైనప్పుడు విత్డ్రా చేసుకుంటాం. ఓకే, సో అప్పుడు మనము కాంట్రా F4 లో యూజ్ చేస్తాం. మనకి 2 బ్యాంకులు ఉన్నాయి, తక్కువ ఉన్న బ్యాంక్ నుంచి ఎక్కువ ఉన్న బ్యాంకుకి ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు. తర్వాత నెలలో ఒక 5,000 చిల్లర ఖర్చులు అవుతాయి. ప్రతిసారి క్యాష్ నుంచి ఉపయోగించుకోకుండా పెట్టి క్యాష్ రూపంలో తీసుకొని మనం యూజ్ చేయాల్సి వస్తుంది. ఈ 4 ట్రాన్సాక్షన్లు మాత్రమే F4 కాంట్రాలో వస్తాయి. ఒకటి
క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, క్యాష్ టు పెట్టి క్యాష్. ఈ 4 ట్రాన్సాక్షన్స్ మాత్రమే F4 కాంట్రాలో వస్తాయి. తర్వాత F9 పర్చేజెస్, క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్లో ఉన్న సప్లయర్స్ దగ్గర వెళ్తాం. స్టాక్ ఆర్ గూడ్స్ క్యాష్కు పర్చేజ్ చేసినా, చెక్కుకు పర్చేజ్ చేసినా, లేదంటే అప్పుగా పర్చేజ్ చేసినా మనం F9 పర్చేజెస్ తీసుకోవాలి. F9 పర్చేజెస్. ఓకే, పర్చేజ్ 2 రకాలు ఉంటాయి. అసెట్ పర్చేజ్ అనేది నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. F9 అంటే పర్చేజెస్ అంటే F9. ఇక్కడ మనకి క్యాష్ పర్చేజెస్ అన్నా, పర్చేజ్ ఫర్ క్యాష్ అన్నా, పర్చేజ్ ఫ్రమ్ గుణా ట్రేడ్స్ అన్నా, పర్చేజ్ స్టాక్ ఫ్రమ్ కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్ అన్నా, పర్చేజ్ ఫ్రమ్ జానకి ట్రేడర్స్ అన్నా, ఎలా అన్నా కూడా F9 తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు అప్పుగా పర్చేజ్ చేసాం. తర్వాత 1 వీక్ తర్వాత 1 మంత్ తర్వాత మన బిజినెస్ ఏం చేయాలి? సప్లయర్ కి డబ్బులు పే చేయాలి. పేమెంట్ అంటే పెయిడ్ లోనే పేమెంట్ ఉంది. F5 అంటే పేమెంట్. క్యాష్ ఆర్ చెక్ పెయిడ్. ఓకే, ఎగ్జాంపుల్ లైక్ క్యాష్ పెయిడ్ టు గుణా ట్రేడర్స్, చెక్ పెయిడ్ టు కళ్యాణ్ ట్రేడర్స్, క్యాష్ పెయిడ్ టు జానకి ఎంటర్ప్రైజెస్. ఇలా మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న సప్లయర్స్ కి డబ్బులు పే చేస్తుంది అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళుతుంది అంటే పేమెంట్ తీసుకోవాలి. అవే కాకుండా బిజినెస్ లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవి కూడా వస్తాయి. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. లాస్ట్ క్లాసెస్ లో మీరు తెలుసుకున్నారు కదా, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఏమేమి ఉన్నాయి చెప్పండి మా. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉన్నాయి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, వెరీ గుడ్, పవర్ అండ్ ఫ్యూల్, వెరీ గుడ్, క్యారేజ్ ఇన్వర్ట్స్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. వెరీ గుడ్. ఇంకా ఇండైరెక్ట్ ఏమున్నాయి? ఇండైరెక్ట్ సాలరీస్, రెంట్, టెలిఫోన్ చార్జెస్, డిస్కౌంట్ అలౌడ్, ఓకే సూపర్. ఇంట్రెస్ట్ పేడ్. అవి ఏ వచ్చినా అంటే మన బిజినెస్ నుంచి 1 రూపీ బయటికి వెళ్ళినా, అది ఏ రూపంలో కానీ, రెంట్ రూపంలో అయినా, శాలరీస్ రూపంలో అయినా, డిస్కౌంట్స్ రూపంలో అయినా, ఎలక్ట్రిసిటీ బిల్ రూపంలో అయినా, టెలిఫోన్ బిల్ అయినా, వేజెస్ అయినా, ఏదైనా కానివ్వండి, మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళుతుంది అంటే మనం ఏం తీసుకోవాలి? పేమెంట్ తీసుకోవాలి. ఓకే, తర్వాత పర్చేజ్ చేసాం, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్ చేస్తాం. F8 సేల్స్, క్యాష్ ఆర్ క్రెడిట్ సేల్స్. ఎగ్జాంపుల్ సేల్స్ టు లక్ష్మీ ప్రైవేట్ లిమిటెడ్, సేల్స్ టు జై ఎంటర్ప్రైజెస్, సేల్స్ టు రాజా మర్చెంట్స్. అప్పుగా సేల్ చేసినా, క్యాష్ కు సేల్ చేసినా, చెక్ సేల్ చేసినా F8 సేల్స్ తీసుకోవాలి. సేల్స్ 2 రకాలు, ఒకటి అసెట్ సేల్స్, నార్మల్ స్టాక్ ఆర్ గుడ్ సేల్స్. స్టాక్ ఆర్ లైక్ అసెట్ సేల్స్ నెక్స్ట్ స్లైడ్ లో డిస్కస్ చేస్తాం. ఓకే, F8 అంటే సేల్స్. ఓకే, కస్టమర్ కి క్రెడిట్ కి సేల్ చేసిన తర్వాత కస్టమర్ 1 వీక్ తర్వాత 1 మంత్ తర్వాత డబ్బులు ఇవ్వాలి. F6 అంటే రిసిప్ట్, క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ లక్ష్మీ ప్రైవేట్ లిమిటెడ్, చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ జై ట్రేడర్స్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రాజా ఎంటర్ప్రైజెస్. ఇలా మనము కస్టమర్స్ దగ్గర నుంచి డబ్బులు రిసీవ్ చేసుకుంటాం. అవుట్ సైడ్ నుంచి మన బిజినెస్ లో డబ్బులు వస్తుంది అంటే F6 రిసిప్ట్ లో తీసుకోవాలి. ఈ 2 కాకుండా డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏవి వచ్చినా కూడా F6 రిసిప్టే తీసుకోవాలి. చెప్పండి మా, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఏమున్నాయి చెప్పండి. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ చెప్పండి. డైరెక్ట్ ఇన్కమ్స్, ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్, వెరీ గుడ్. రిసీవ్డ్ అనే పదం కంపల్సరీ రావాలా. చెప్పండి. ఇంకా డెలివరీ చార్జెస్, ట్రాన్స్పోర్టేషన్, ప్రొఫెషనల్, డైరెక్ట్ ఇన్కమ్స్. ఓకే, ఇంకా ఇండైరెక్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ రిసీవ్, డిస్కౌంట్ రిసీవ్స్, కమిషన్ రిసీవ్. వెరీ గుడ్. సో అవి ఏ వచ్చినా రిసీవ్డ్ అనే పదం వచ్చిందంటే మనకి ఇన్కమ్. రిసీవ్డ్ లోనే రిసిప్ట్ ఉంటుంది. తర్వాత F7 అంటే జర్నల్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం జరగదు. అసెట్స్ మీద ఇయర్ రిప్రిషియేషన్ తీస్తారు. తర్వాత పర్చేజ్ చేశారు, కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చినాయి, పర్చేజ్ రిటర్న్ చేస్తారు. సేల్ చేశారు, కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చినాయి, సేల్స్ రిటర్న్ చేస్తాం. F7 తీసుకోవాలి. ఇన్వెంటరీలో అయితే పర్చేజ్ రిటర్న్ డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్ క్రెడిట్ నోట్ తీసుకోవాలి. సో ఇలా తర్వాత ఈ చార్ట్స్ బాగా అర్థం చేసుకోవాలి. చార్ట్స్ లోనే మీకు ప్రాణం అంతా ఉంటుంది. ఇక్కడ చూడండి, స్టాక్ ఆర్ గుడ్స్
సెల్లింగ్ పర్పస్. క్యాష్ ఆర్ చెక్ ఆర్ క్రెడిట్. పర్చేజ్ రెండు రకాలు, స్టాక్ ఆర్ గుడ్స్ ఆర్ అసెట్ పర్చేజెస్. మన బిజినెస్ మార్కెట్కి వెళ్ళింది, ఆన్ ద స్పాట్ సప్లై దగ్గరికి వెళ్ళి క్యాష్ పర్చేజెస్ ఫర్ క్యాష్, క్యాష్ పర్చేజెస్. లేదంటే స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్. ఓకే, గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఎంటర్ప్రైజెస్, పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ఎంటర్ప్రైజ్. ఇలా 10 రకాల ట్రాన్సాక్షన్స్ ఎలా వచ్చినా F9 తీసుకోవాలి. ఎగ్జాంపుల్, క్యాష్ పర్చేజెస్ అన్నా, పర్చేజెస్ ఫర్ క్యాష్ అన్నా, స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ అన్నా, గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ఎంటర్ప్రైజెస్ అన్నా, జస్ట్ లైక్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఐటీ సొల్యూషన్స్ ఆన్ క్రెడిట్ అన్నా మనం F9 తీసుకోవాలి. ఇక్కడ స్టాక్ ఆర్ గూడ్స్ అన్నాను, సెల్లింగ్ పర్పస్ అన్నాను. ఓకే, కొని అమ్ముతాం, కానీ అసెట్స్ అంటే ఏంటి? కొని ఉపయోగించుకుంటాం, అమ్మడం కోసం కాదు. ఈ పాయింట్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇప్పుడు అసెట్స్ చూడండి. ఇక్కడ కొనే పద్ధతి 2 రకాలు. ఓకే, ఒక షాప్కి వెళ్ళాం, క్యాష్ లైక్ కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్. 50,000 పెట్టి కంప్యూటర్ కొన్నాము, కంప్యూటర్ సప్లైయర్ మనకి ఇచ్చాడు, మన దగ్గర నుంచి క్యాష్ బయటికి వెళ్ళింది ఆన్ ద స్పాట్, F5. ల్యాండ్ పర్చేజెస్ ఫర్ చెక్, F5. ఫర్నిచర్ పర్చేజెస్ ఫర్ క్యాష్, F5. మెషినరీ పర్చేజెస్ ఫర్ చెక్, F5. అసెట్స్ అనేది నీకు తెలియాలా, కంప్యూటర్, ల్యాండ్, ఫర్నిచర్, మెషినరీ. ఓకే, సో ఇవన్నీ అసెట్స్ ని మీరు క్యాష్ కానీ చెక్ కానీ పర్చేజ్ చేస్తే F5 తీసుకోవాలి. ఓకే, సో తర్వాత అదే అసెట్స్ ని అప్పుగా పర్చేజ్ చేశారనుకో F7. కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య ఎంటర్ప్రైజెస్, F7. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ పల్లవి ఎంటర్ప్రైజెస్, F7. మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఐటీ సొల్యూషన్స్, F7. బిల్డింగ్ పర్చేజెస్ ఫ్రమ్ కృష్ణ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్, F7. అసెట్స్ ఏంటి అని నీ మైండ్ లో ఉంటే నువ్వు కరెక్ట్ ఆన్సర్ ఇస్తావు. ఇక్కడ మరొక ట్విస్ట్ ఉంటుంది, దీనికి ఆన్సర్ చెప్పండి. కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణ్ ఐటీ సొల్యూషన్స్ ఫర్ క్యాష్, ఏకి తీసుకోవాలి? F5నా F7? F9. F9. నేను చదివేటప్పుడు అర్థం చేసుకో. F5. కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ కృష్ణ ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్. ఆన్సర్ ఏది? F5. F9, F5, F7? F5 sir. F5. F5. పేరు వచ్చింది, బట్ లాస్ట్ లో 5. క్యాష్ అని మెన్షన్ చేశాడు. ఓకే, సో ఇప్పుడు మీరు టాలీ లోకేష్ దగ్గర కోర్స్ నేర్చుకుంటున్నారు, లోకేష్ ఇన్ఫోటెక్ లో. ఎలా? క్యాష్ ఇచ్చి. ఎక్కడ నేర్చుకుంటున్నారు? లోకేష్ ఇన్ఫోటెక్ లో. అది నెరేషన్ లో రాసుకోవాలి. ఓకే, మరొకటి, పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఐటీ సొల్యూషన్స్ ఆన్ క్రెడిట్, ఏకి తీసుకోవాలి? F7. F7 sir. F7. అందరూ 5. పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఐటీ సొల్యూషన్స్ ఆన్ క్రెడిట్ అన్న. F9 sir. నేను అసెట్స్ ఏమైనా మెన్షన్ చేశానా పర్చేజ్ పక్కన అనేది మీకు తెలియాలి. F9 sir. F9. F9 sir. పర్చేజెస్ అనేది నీ మైండ్ లో ఉంటే ఆన్సర్ కరెక్ట్ చెప్తావు. అసెట్స్ నీ మైండ్ లో ఉంటే ఆన్సర్ కరెక్ట్ చెప్తావు. పర్చేజ్ పక్కన అసెట్లు లేవు అంటే గుడ్డిగా F9. పర్చేజ్ పక్కన అసెట్స్ ఏమైనా పెడుతున్నాడా అనేది మీరు ఐడెంటిఫై చేయాలా. అది పెట్టడం లేదా F9. మరొకటి, కార్ పర్చేజెస్ ఫ్రమ్ హుండాయ్ సొల్యూషన్స్ ఫర్ చెక్, ఏకే తీసుకోవాలి? F5 sir. F9. F5. 5. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ నీరజ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్, ఏకి తీసుకోవాలి? F7 sir. తర్వాత పర్చేజెస్ ఫ్రమ్ క్రిష్ ఐటీ సొల్యూషన్స్ ఫర్ క్యాష్, ఏకి తీసుకోవాలి? F9 sir. F9. సూపర్. నెక్స్ట్ సేల్స్ లో కూడా ఇంతే. సేల్స్ 2 రకాలు, ఒకటి స్టాక్ ఆర్ గుడ్స్ సెల్లింగ్ పర్పస్, మరొకటి ఆఫీస్ పర్పస్. ఎగ్జాంపుల్, క్యాష్ సేల్స్ అన్నా, సేల్స్ ఫర్ చెక్ అన్నా, స్టాక్ సేల్స్ టు లాసే ఎంటర్ప్రైజెస్ అన్నా, గూడ్స్ సేల్స్ టు కృష్ణ ఎంటర్ప్రైజెస్ అన్నా, సేల్స్ టు రాకేష్ ఐటీ సొల్యూషన్స్ అన్నా, ఎలా అన్నా F8 తీసుకోవాలి. స్టాక్ ఆర్ గుడ్స్ సెల్లింగ్ పర్పస్, నేను సేల్స్ పక్కన ఏం పెడుతున్నాను అనేది మీరు ఆలోచించాలి. ఓకే, అదే అసెట్స్ సైడ్కి వచ్చారనుకోండి, కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్, F6. ఫర్నిచర్ సోల్డ్ ఫర్ చెక్, F6.
మెషినరీ సోల్డ్ ఫర్ క్యాష్ F6. అసెట్స్ ని క్యాష్ కానీ చెక్కు కానీ సేల్ చేస్తే F6. అది పర్చేజ్ అయినా సేల్స్ అయినా క్రెడిట్ బేసిస్ అయితే F7. కంప్యూటర్ సోల్డ్ టు రాజా ఎంటర్ప్రైజెస్ F7. ఫర్నిచర్ ల్యాండ్ సోల్డ్ టు కృష్ణ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ F7. మెషినరీ సోల్డ్ టు బాలాజీ ఐటీ సొల్యూషన్స్ F7. మరొక ట్విస్ట్ ఇక్కడ, ల్యాండ్ సోల్డ్ టు పల్లవి మర్చెంట్స్ ఫర్ చెక్ ఏకి తీసుకోవాలి F6. F6. సూపర్. సేల్స్ టు ప్రవళిక ఎంటర్ప్రైజెస్ ఏకి తీసుకోవాలి F8. F8. సూపర్. గూడ్స్ సోల్డ్ టు నాగార్జున ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి F8, sir. మెషినరీ సోల్డ్ టు కైఫ్ ఐటీ సొల్యూషన్స్ ఫర్ క్యాష్ ఏకి తీసుకోవాలి F6. ల్యాండ్ సోల్డ్ ఫర్ క్యాష్ ఏకి తీసుకోవాలి F7. F6. సూపర్. ఇలా ఎలా కన్ఫ్యూజ్ గా ఇచ్చినా చెప్పగలిగితే సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పండి. పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ 30,000 ఏకి తీసుకోవాలి F9, sir. పర్చేజెస్ స్టాక్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి F9. F9, sir. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ 40,000 అని క్రెడిట్ ఏకి తీసుకోవాలి F7. కంప్యూటర్ పర్చేజెస్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000 ఏకి తీసుకోవాలి F9, sir. అసెట్ F8. F5. సూపర్. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ కావ్య ట్రేడర్స్ 80,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి F5. సూపర్ మా. స్టాక్ సేల్స్ టు జాను మర్చెంట్స్ 40,000 ఏకి తీసుకోవాలి F8. సూపర్. సేల్స్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి F8, sir. సూపర్. ల్యాండ్ సోల్డ్ టు గుణా సొల్యూషన్స్ 40,000 అని క్రెడిట్ ఏకి తీసుకోవాలి F7. సూపర్. మెషినరీ సేల్స్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి F6. సూపర్. బిల్డింగ్ సోల్డ్ టు రామ్ టెక్ ఇన్ఫో 1 lakh ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి F6. సూపర్ మా. స్టేషనరీ పర్చేజ్ ఫ్రమ్ బాలు ప్రైవేట్ లిమిటెడ్ 40,000 అని క్రెడిట్ ఏకి తీసుకోవాలి F9, sir. F7. F7, sir. సో ఇలాగా మీరు ఆ 3 ప్రాబ్లమ్స్ మెటీరియల్స్ రీచ్ అయ్యంటే 5 ప్రాబ్లమ్స్ వాటన్నిటికీ మీరు ఇదే విధంగా ఫంక్షన్ కీస్ ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు చూడండి, డైరెక్ట్ గా ఈ ప్రాబ్లాన్ని చూస్తానే ఫంక్షన్ కి చెప్పాలా, అప్పుడు వాళ్ళు సూపర్ అని. క్యాపిటల్ బిజినెస్ ఇన్కమ్ ఎక్స్పెన్సా Income. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి బిజినెస్ ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి F6. సూపర్. పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ఏకి తీసుకోవాలి F9, sir. సూపర్ మా. క్యాష్ పెయిడ్ టు కార్తిక్ ఏకి తీసుకోవాలి క్యాష్ పెయిడ్ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది ఏకి తీసుకోవాలి F5, sir. సూపర్ మా. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ ఏకి తీసుకోవాలి F8, sir. సూపర్ మా. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్ ఏకి తీసుకోవాలి F6, sir. సూపర్ మా. క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ ఏకి తీసుకోవాలి F4, sir. సూపర్ మా. రెంట్ పెయిడ్ F5, sir. సూపర్. వేజెస్ పెయిడ్ F5, sir. డిస్కౌంట్ రిసీవ్డ్ F6, sir. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ F6, sir. సూపర్ మా. ఇలా ప్రాబ్లాన్ని చూస్తానే మీరు ఎప్పుడైతే ఫంక్షన్ కీస్ ఐడెంటిఫై చేయగలుగుతారో అప్పుడు మీకు సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఈ 3 days క్లాసెస్ ఎన్నిసార్లు విన్నా తప్పులేదు. బేసిక్స్ అనేది దీనిలోనే ఉంటాయి, గుర్తుపెట్టు. ఓకే, డన్. మరికొన్ని కన్ఫ్యూజన్ ఎంట్రీస్ చూడండి.
క్యాపిటల్ కి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కి, డ్రాయింగ్స్ కి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కి, ఇన్వెస్ట్మెంట్ కి ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కి, లోన్ టేకెన్ ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్, లోన్ గివెన్ టు కళ్యాణ్ సొల్యూషన్స్ పే టు అవర్. ఇవి చాలా వరకు కన్ఫ్యూజన్ గా ఉంటాయి. వీటికి ఒక చార్ట్ వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిజినెస్ ఓనర్, బిజినెస్ వచ్చేసి ఎల్ఐటి, లోకేష్ ఇన్ఫోటెక్. ఓనర్ పేరు లోకేష్. ఎల్ఐటి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ కు డబ్బులు కావాలి. ఒక 5 లక్షలు బిజినెస్ అప్పు తీసుకుంది. ఎవరి దగ్గర? ఓనర్ దగ్గర. ఓనర్ పేరు ఏంటి? లోకేష్. లోకేష్ పేరు బదులు ఏం రాసుకుంటుంది బిజినెస్? క్యాపిటల్. అంటే అవుట్ సైడ్ నుంచి బిజినెస్ లకు డబ్బులు వస్తుంది. అంటే అది ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి మా క్యాపిటల్ అంటే? ఇన్కమ్ కి ఏకి తీసుకోవాలి క్యాపిటల్. F6 సార్. వెరీ గుడ్, డన్. ఇప్పుడు బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది. 1 ఇయర్ తర్వాతనో 5 ఇయర్స్ తర్వాతనో అదే 5 lakhs ఇస్తే బిజినెస్ ఓనర్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ అడుగుతాడు. ఆ 5 లక్షలు కాస్త 6 లక్షలు అయింది. ఓకే, సో అప్పుడు దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటారు. బిజినెస్ నుంచి 5 లక్షల నుంచి 6 లక్షలు బయటికి వెళ్ళింది. అంటే 1 లక్ష బయటికి ఎక్స్ట్రా వెళ్ళింది. అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ ఎక్స్పెన్స్ సార్. అంటే ఏకి తీసుకోవాలి? F5 సార్. క్లియర్ అమ్మా? అర్థమైందా ఈ రెండు? క్యాపిటల్ కి ఇంట్రెస్ట్ Yes, ఆన్ క్యాపిటల్ కి మీనింగ్ అర్థమైందా? డన్. తర్వాత Yes, sir. ఓనరే Yes, sir. బిజినెస్ కి 5 lakhs ఇచ్చాడు. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం 2 lakhs తీసుకున్నాడు. ఓనరే తీసుకున్నాడు కాబట్టి ఓనర్ పేరుకు బదులు డ్రాయింగ్స్ అంటారు. బిజినెస్ నుంచి 2 lakhs బయటికి వెళ్ళింది. అంటే బిజినెస్ కదా ఎక్స్పెన్స్ ఇన్కమా? Expenses. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? F5. F5 సార్. సూపర్. ఓనర్ బిజినెస్ నుంచి 2 lakhs తీసుకున్నాడు. 2 ఇయర్స్ ఉపయోగించుకున్నాడు. 2 ఇయర్స్ తర్వాత అదే 2 lakhs ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. డ్రాయింగ్స్ మీద No, ఇంట్రెస్ట్ sir. అడుగుతుంది. 3 lakhs అయింది. 1 lakh ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వచ్చింది. బిజినెస్ కదా ఎక్స్పెన్స్ ఇన్కమా? ఇన్కమ్ సార్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6 సార్. సో F6. తర్వాత మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసాం. టాటా కంపెనీలో 1 lakh బయటికి ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు అది ఎక్స్పెన్స్ ఇన్కమా? Expenses. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? F5 సార్. F5. ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆ 1 lakh కాస్త 2 lakhs వచ్చింది. అంటే 1 lakh ఎక్స్ట్రా వచ్చింది. దేని మీద? ఇంట్రెస్ట్ మీద. ఓకే, సో ఇప్పుడు అవుట్ సైడ్ నుంచి 1 lakh ఎక్స్ట్రా వస్తుందంటే అది ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? సార్. F6. వెరీ గుడ్. క్లియర్ అమ్మా? ఈ 4 అర్థమైనాయా? Yes, sir. Yes, sir. హరిప్రసాద్, లైక్ అఖిల, Yes, sir. సందీప్, రమేష్, Yes, నవీన్, sir. క్లియర్? హితేష్, Yes, sir. Yes, sir. డన్. తర్వాత లోన్ టేకెన్ ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్. అంటే మన బిజినెస్ అవుట్ సైడ్కి వెళ్ళి లోన్ తెచ్చుకుంది 2 lakhs. అవుటర్స్ డబ్బులు ఇస్తున్నారు. అంటే బయట నుంచి డబ్బులు వస్తుంది ఇన్కమ్. బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమ్ అది. చెప్పండి. Income, sir. Income. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6. F6. మనం అప్పు తెచ్చుకున్నాం. నెల నెల మన ఇంట్రెస్ట్ కట్టాలి. అది బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా? Expenses. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? F5. F5 సార్. వెరీ గుడ్. సో తర్వాత మన బిజినెస్ అవుటర్స్ లోన్ ఇచ్చింది 2 lakhs. లోన్ ఇచ్చేంత వరకు అది ఎక్స్పెన్స్ ఇన్కమా? Expense సార్. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? F5. F5 సార్. సో తర్వాత లోన్ తీసుకున్న వాళ్ళు నెల నెల వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ కడతారు. మనకి ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ Income. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6. F6. సార్. ఇవి కన్ఫ్యూజన్ ఎంట్రీస్. క్లియరా? ఎనీ డౌట్స్ దీంట్లో? నో సార్. యా. సో ఈ రోజుతో మనకి బేసిక్ క్లాసెస్ అన్ని కంప్లీట్. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత tallysolutions.com tallysolutions.com అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. రైట్ సైడ్లో డౌన్లోడ్ అని ఉంటుంది. అప్పర్ సైడ్లో డౌన్లోడ్లోకి వెళ్ళి ఇక్కడ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. టాలీ ప్రైమ్ రిలీజ్ 7.0. లెఫ్ట్ సైడ్ ఉండేది మనం రెగ్యులర్గా ఉపయోగిస్తాం స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్. ఎడిట్ లాగ్ అంటే టాలీ ప్రైమ్ ఎడిట్ లాగ్ అంటే సిఏలో ఆడిటర్లు ఉపయోగిస్తారు. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. న్యూ యూజరా, ఎగ్జిస్టింగ్ కస్టమరా, స్టూడెంట్ అని అడుగు. స్టూడెంట్ తీసుకోండి.
న్యూ యూజర్ అంటే కొత్తగా సాఫ్ట్వేర్ తీసుకుంటే న్యూ యూజర్. ఎగ్జిస్టింగ్ కస్టమర్ అంటే ఏదైనా అప్గ్రేడేషన్ ఉంటుంది. స్టూడెంట్ అంటే నేర్చుకునే పర్సన్. స్టూడెంట్ డౌన్లోడ్ చేసుకుని. దీని ఎంబీ ఉంటుంది ఎంత ఉంటుంది దీని ఎంబీ 67.6 ఎంబీ ఉంటుంది. సెటప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ సెటప్ ఫైల్ మీద 2 టైమ్స్ ప్రెస్ అయ్యండి. ఎస్ ఆర్ నో అడుగుతుంది. ఎస్ ఇవ్వండి. ఎస్ ఇచ్చిన తర్వాత మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. నా దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి ఓకే. మీకు మాత్రం 3 ఆప్షన్స్ వస్తాయి. కాన్ఫిగర్, మోర్ యాక్సెస్, ఇన్స్టాల్. ఈ ప్లేస్లో అప్డేట్ ప్లేస్లో ఇన్స్టాల్ వస్తుంది. ఆ ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తానే సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయిపోతుంది. తర్వాత స్టార్ట్ అడుగుతుంది. స్టార్ట్ ఇవ్వండి. యాక్సెస్ అడుగుతుంది. యాక్సెస్ అని ఇవ్వండి. అంతే. ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయిపోయి డెస్క్టాప్ మీదకి ఐకాన్ ఇలా వచ్చేస్తుంది. ఇలా టాలీ ప్రైమ్ ఐకాన్ డెస్క్టాప్ మీదకి వచ్చేస్తుంది. ఓకే. సో లైసెన్స్ నేను టుమారో కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ మీకు ఒరిజినల్ యాక్టివేషన్ లింక్ ఇచ్చేస్తాను. ఓకే. మీకు ఎవరైనా ఇన్స్టాలేషన్ చేసుకోకపోతే నేనే లైవ్లో ఇన్స్టాలేషన్ చేసి మీకు యాక్టివేషన్ చేసి కూడా ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను. ఓకే. క్లియర్గా మీరు ఆల్ట్రా వ్యూవర్ డౌన్లోడ్ చేసుకోండి. నెట్లోకి వెళ్ళి ఆల్ట్రా వ్యూవర్. ఇదేంటంటే రిమోట్ డెస్క్టాప్. మీరు మీ ప్లేస్లో ఉంటారు, నేను నా ప్లేస్లోనే ఉంటా. మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టలేషన్ చేసుకోవాలి. రిమోట్ డెస్క్టాప్ అంటారు ఇది. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని సెటప్ ఫైల్ని ఇన్స్టలేషన్ చేసుకోండి. ఇదేంటంటే మీ సిస్టాన్ని నేను ఇక్కడి నుంచే కంట్రోల్ చేస్తా. ఎస్ ఆర్ నో అడుగుతుంది. ఎస్ ఇవ్వండి. ఇన్స్టలేషన్ చేసుకోండి. ఇలా వస్తుంది డెస్క్టాప్. ఇక్కడ ఆల్ట్రా వేర్ ఉంది చూడండి. ఇది ఓపెన్ చేస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇలా ఇది నాకు చెప్పారంటే మీకు ఇన్స్టలేషన్ చేస్తాను. ఒకరు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ ఇన్స్టలేషన్ చేసుకోవద్దు. ఇలా ల్యాప్టాప్లో మీరు యాక్సెస్ అయి ఉంటే ల్యాప్టాప్ నాకు స్క్రీన్ షేర్ చేయాలి. స్క్రీన్ చేశారంటే నేనే సాఫ్ట్వేర్ డౌన్లోడ్, ఇన్స్టలేషన్, ఒరిజినల్ సాఫ్ట్వేర్ యాక్టివేషన్ అన్ని లైవ్లో చూపిస్తాను క్లియర్గా. ఓకే. క్లియర్. ఎనీ డౌట్స్ మా దీంట్లో? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? No, sir. Yeah. No, sir. సో రిమైనింగ్ వాళ్ళు ఓకే. 3 days క్లాసెస్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మా. ఎనీవన్ అడగచ్చా క్వశ్చన్స్ కొన్ని? మాకు ఇంటర్వ్యూస్ తీసుకోవచ్చా? ఎనీవన్ Yes, రెడీ? sir. యా డన్ గైస్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ టాలీ? Transactions allowed in a linear line సూపర్ yards. మా. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు? Luca Pacioli. Look up. నెక్స్ట్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్? Three types: fixed, fictitious, current. నెక్స్ట్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్? 2 types, sir. Two Direct types: direct income, indirect Super. income. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్? Credit, cash, Super. non-cash. వాట్ ఈస్ ద అకౌంటింగ్ సైకిల్? అకౌంటింగ్ సైకిల్ ట్రాన్సాక్షన్స్, జర్నల్, Journal, ledger, లెడ్జర్, trial Hmm. balance, sir. ట్రయల్ బ్యాలెన్స్, profit and loss account, balance sheet. ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. ఓకే. Balance సో sheet. తర్వాత లైక్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్? Direct expense, indirect expense. ఓకే. సో పర్చేస్ కి గ్రూప్ ఏమొస్తుంది? Purchase group. క్యాపిటల్ రిజర్వ్ కి గ్రూప్ ఏమొస్తుంది? Reserves and capitals. Reserves and రిజర్వ్స్ అండ్ surplus. సర్ప్లస్. పర్చేస్ రిటర్న్ కి ఏమొస్తుంది గ్రూపు? Purchase account. సో ఇన్వెస్ట్మెంట్స్ కి Investment. షేర్స్, Investment. షేర్స్
షేడ్స్ కి అండర్ గ్రూప్ ఏంటి? కరెంట్ వెరీ గుడ్. అసెట్స్. సో తర్వాత నెక్స్ట్ ఫ్యాక్టరీ రెంట్ గ్రూప్ చెప్పండి. Direct expenses, వెరీ sir. గుడ్. డ్రాయింగ్స్ Capital, sir. సూపర్ సూపర్. Capital. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ Indirect income, sir. సూపర్. సో తర్వాత లైక్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ కరెంట్ అసెట్స్. సూపర్. అండ్ సాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. వెరీ గుడ్. తర్వాత స్టాక్ Stock in hand. వెరీ గుడ్. Fixed assets. స్టాక్ ఇన్ హ్యాండ్. సో తర్వాత సేల్స్ రిటర్న్ సేల్స్ అకౌంట్. లోన్ Sales- టేకెన్ ఫ్రమ్ sales- ఎస్బీఐ బ్యాంక్. బ్యాంక్ అకౌంట్. లోన్ టేకెన్ ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్. Loans, sir. Loans group. లోన్స్ అండ్ లయబిలిటీ. లోన్స్ అండ్ liabilities. బిల్స్ పేయబుల్. Loans and liability. బిల్స్ పేయబుల్. కరెంట్ liabilities. వెరీ గుడ్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ కరెంట్ liabilities. సూపర్. బిల్స్ రిసీవబుల్స్ కరెంట్ Current అసెట్స్. assets, Super. sir. యా డన్ గైస్. ఇలామా ఓకే. సో ఈ ఈ విధంగా మనం 3 days బేసిక్ క్లాసెస్ చెప్పాం. సో ఎవరైతే ఇంకా మిగతా వాళ్ళు ఉంటారో సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టలేషన్ చేసుకోండి. ఒకరు మాత్రం ల్యాప్టాప్ లో ఎవరైతే లాగిన్ అవుతారో వాళ్ళు మాత్రం ఇన్స్టలేషన్ చేయొద్దు. లైవ్ లో నేను చూపిస్తాను ఎలా అనేసి. ఓకే. లైసెన్స్ సీరియల్ నెంబర్ యాక్టివేషన్ కి పర్సనల్ గా ఇండివిజువల్ గా మెయిల్ యాక్సెస్ ఇస్తాను. మీ వాట్సాప్ చేస్తాను మీకు 1 month రెంటల్. ఓకేనా? క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? ఓకే. ఓకే.